ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప 2తో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదండోయ్. ఒక దశలో ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా బన్నీ ఒకరోజు జైలుకు కూడా వెళ్ళి రావడంతో పుష్ప 2 వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన విషయం అయితే తెలిసిందే. మరి అలాంటి హ్యూజ్ వైరల్ బ్లాక్ బస్టర్ తర్వాత అంతకు మించిన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అందులో భాగంగానే తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మెగ్నమ్ ఓపస్ పాన్ వరల్డ్ మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనందరికీ తెలిసిందే. దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిని ఈ క్రేజీ ఫిలింని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక దీనికోసం హాలీవుడ్కి చెందిన పలు విఎఫ్ఎక్స్ కంపెనీలు అయితే పనిచేయబోతున్నాయట. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరపైకి తీసుకురాబోతున్నారట. మరి ఈ ప్రాజెక్టు ముందు త్రివిక్రమ్తో భారీ మైథలాజికల్ మూవీ చేస్తానని బన్నీ కమిట్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే పుష్ప 2 క్రేజ్ తర్వాత బన్నీ మైండ్ సెట్ మారడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని కాస్త పక్కన పెట్టి అట్లీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇదే తరహాలో అల్లు అర్జున్ మరొక క్రేజీ డైరెక్టర్ కు షాక్ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయండోయ్. ఇక ఆ డైరెక్టర్ మరెవరో కాదు, సందీప్ రెడ్డి వంగ. ఇక తనతో ఒక భారీ సినిమా చేయాలని బన్నీ చాలా రోజులుగా అనుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ డైరెక్టర్ని కూడా పక్కన పెట్టి మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడట. కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇక గత కొంతకాలంగా ప్రభాస్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా అయితే సెట్ పైకి వెళ్ళబోతుంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తర్వాత సందీప్ రణబీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ని అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టుకు టైం కేటాయిస్తారట. మరి ఇంత టైం వేచి చూడడం ఇష్టం లేని బన్నీ ఆ స్థానంలో మరొక క్రేజీ భారీ సినిమాని ప్లాన్ చేయాలని చూస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే బన్నీ నిర్ణయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.